ఈరోజు అంటే బావకుమార్ గారి గురించి ఒకటే విషయం. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి ఇబ్బంది లేదు, వెల్లంపల్లి శ్రీను గారితో ఎటువంటి ఇబ్బంది లేదు, దేవినేని అవినాష్తో ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం పార్థసారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్లే ఈరోజు బావకుమార్ గారు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం కానివ్వండి. ఎందుకంటే పార్టీ తరపున పార్టీ అధినాయకత్వం కానివ్వండి, అన్ని విధాలుగా ఈరోజు ఆయనకి ఏ పని కావాలంటే, ఎందుకంటే ఆయనకి వ్యాపారం సంబంధించిన పనులు కానివ్వండి, అనేక పనులు పెద్దలందరూ గారు, సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, ప్రతి ఒక్కరు గారు ఆయనకి సహకరించి అన్ని విధాలుగా ఆయన సహకరించడం జరిగింది. అంటే ఆయనకు గారు ఇష్టంతో వెళ్ళాలి. అనేక సందర్భాలు ఆయన చెప్పారు, నాకు నా జీవితంలో నేను అసహించుకునే వ్యక్తులు ఫస్ట్ గద్దె రామ్మోహన్, సెకండ్ చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. మాతో గారు చెప్పారు, మాతో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ కేవలం ఏంటంటే సారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధం. ఆయనకి పార్టీ ఏమీ అన్యాయం చేయలేదు, పార్టీ మీద కోపం కాదు, మా మీద కోపం కాదు, ఎవరి మీద కోపం కాదు, కానీ కేవలం పార్థసారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల మీద ఆయన ఆ నిర్ణయం తీసుకొని. ఎందుకంటే మాకేం లేదు, మొన్న ఈ మధ్య గారు ఆయనకి 2 సార్లు ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు గారా మేమందరం గారు, నేను గారా దాదాపుగా 3-4 రోజులు వరుసనే వెళ్ళి ఆయన యోగక్షేమాలు అన్ని గారు కనుక్కోవటం గారు జరిగింది. అంతకుముందు గారు ఒకసారి ఒంట్లో బాగోపోతే అప్పుడు గారు వెళ్తాం జరిగింది. అప్పుడు పాపం ఆయన ఆరోగ్యం మేర ఈరోజు పక్కనే ఉన్న రామ్మోహన్ ఆ రోజు హేళనగా మాట్లాడటం గారు జరిగింది. ఆ విషయం తెలిసే ఆయన చెప్పారు, అత్యంత నేను అసహించుకునే వ్యక్తుల్లో రామ్మోహన్ అని చెప్పని. అంటే ఈరోజు మా మీదేం కాదు, కేవలం సారథి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాల మీద బావకుమార్ గారు వెళ్తాం జరిగింది. ఈరోజు చంద్రబాబు మనస్తత్వం ఇందాకే పెద్దలు కేశినేని గారు చెప్పారు, నమ్మించి మోసం చేసే విధానంగా చంద్రబాబు ఉంటారని చెప్పని. కాబట్టి ఇష్టం లేకుండా ఆయన వెళ్తున్నారు. కొన్ని రోజుల్లో మొత్తం గారు తెలుసుకుంటారు వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుందో, వాళ్ళ నైజం ఎలా ఉంటుందో, ఇక్కడ రామ్మోహన్ నైజం ఎలా ఉంటుందో బావకుమార్ గారు తెలుసు. ఇంకా దగ్గరగా తెలుసుకుని మళ్ళీ ఆయన తప్పకుండా మళ్ళీ నిర్ణయం తీసుకుంటానుగా మేము అందరం అనుకుంటున్నాం.